హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మరి కొద్ది నిమిషంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ నందు మరి కొద్ది నిమిషంలో ప్రారంభం కానుంది. మన మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఐ గారు మరి కొద్ది నిమిషంలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ లో నరేంద్ర మోడీ స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మురికిని శుభ్రం చేయడానికి తనే స్వయంగా చీపురు తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. అలాగే మన బద్వేల్లో కూడా మన కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, కమిషనర్ సార్ గారు వీరు స్వచ్ఛంగా శుభ్రం చేస్తున్నారు, మనం చూస్తున్నాము. హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. స్వచ్ఛ భారత్ లో భాగంగా, అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ లో భాగంగా ఇవాళ కడప జిల్లా బద్వేల్ మండలంలోని బద్వేల్ ఆర్డీఓ ఆఫీస్ నందు ఇవాళ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అనేది మొదలైంది. స్వచ్ఛ భారత్ అంటే మనలో చాలా మంది తెలియదు, 2014లో భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా మొదలుపెట్టారు. 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు యొక్క కార్యక్రమాన్ని భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనం చూస్తున్నాము. మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఇవాళ కడప జిల్లా బద్వేల్ మండలం బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ సార్, అలాగే తహసీల్దార్ గారు, మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సార్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో గొప్పగా మన బద్వేల్ ఆర్డీఓ సార్, అలాగే సిఐ రాజగోపాల్ సార్, మనకు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అలాగే ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మన ఆర్డీఓ సార్, అలాగే మన మున్సిపల్ కమిషనర్ సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సారు, అలాగే ఎంఆర్ఓ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. మనతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క లైన్ మనతో సార్ ఆర్డీఓ సార్ మనకు వివరిస్తారు. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే ప్రజలు కూడా వారి పరిసరాలన్నీ కూడా శుభ్రపరచుకొని ఈ యొక్క కాన్సెప్ట్ అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక కాల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడ అంతా కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరడం ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా తమ పరిసరాలు, అలాగే పబ్లిక్ ప్లేసెస్ ఇవన్నీ క్లీన్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా తెలుసుకోవాలని కోరుతున్నాం. మనతో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది వాకర్స్ తో కూడా మాట్లాడాము. పొద్దున పూట అనేది ఎంతో నీట్ గా, ఎంతో క్లీన్నెస్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి సార్ గారితో మనం ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ గురించి ఒక్క లైన్. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన నెలలో మైదుకూరులో మన జిల్లా నుంచే ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాము పోయిన నెలనే స్టార్ట్ అయింది. ఈ నెల 3వ శనివారం ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఇది మిద్దె తోటలు అంటే హోమ్ కంపోస్టింగ్, ఇంటి దగ్గరనే చెత్తను ఎరువుగా తయారు చేసుకోవడం, తడి చెత్తను తర్వాత దాన్ని ఎరువుగా ఉపయోగించి మొక్కలకు పెంచుకోవడం అనేది హోమ్ కంపోస్టింగ్ అంటారు దాన్ని. మిద్దె తోటలు ఈ కార్యక్రమం ఇది జరుపుకోవడానికి అవేర్నెస్ చేయమని చెప్పి ఈరోజు జరగడం జరిగింది. అన్ని ఆఫీసులు కూడా శుభ్రం చేసుకోమని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ ఈరోజు నెల్లూరులో ప్రోగ్రాము జరుగుతుంది. మరి మనం కూడా ఇక్కడ ఆర్డీఓ గారు ఈ సార్ను అడుగుతానే సారు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేద్దామని చెప్పి ఒప్పుకొని ఇక్కడ చేసినందుకు సార్ కూడా వాళ్ళ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్ మన సిఐ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఉదయం నుంచి సక్సెస్ఫుల్ గా మనం బద్వేల్ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో చేయడం జరిగింది. మనతో మన బద్వేల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ రాజగోపాల్ గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతి 3వ శనివారంలో భాగంగా ఈరోజు మన బద్వేల్ ఆర్డీఓ సారు
అలాగే మన కమిషనర్ సారు, అలాగే ఎంఆర్ఓ సారు, అలాగే పోలీసులు అందరం కూడా అన్ని కార్యాలయాలు ఈరోజు నేను క్లీన్ చేయడం జరిగింది. దీనికి ముందుకు వచ్చి అంతా చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అధికారులకు కూడా మా పోలీస్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమము. ఇక ముందర కూడా ప్రతి 3వ శనివారము ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మనతో మన బద్వేల్ పట్టణ ఎంఆర్ఓ సార్ వారు కూడా మనతోనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈరోజు మన ఆర్డీఓ ఆఫీసు, తర్వాత ఎంఆర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్, మండల కాంప్లెక్స్ దగ్గర మేము ఈ కార్యక్రమం జరపాలని మా ఆర్డీఓ గారి నిర్ణయించినందువల్ల మున్సిపల్ కమిషనర్ గారు మేము అందరం కూడా మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇది మన భారతదేశంలోని ప్రతి వ్యక్తికి, ప్రతి ఆఫీస్కి, అందరికీ, ఎవరి ఇల్లు, ఎవరి పరిసరాలు, ఎవరి ఆఫీస్ వాళ్ళు శుభ్రం చేసుకుంటే మనం చూసేదానికి నీట్గా ఉంటుంది. తర్వాత ఆరోగ్యపరంగా ఎటువంటి సూక్ష్మ క్రిములు లేకుండా కూడా మనం చేసుకుంటా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆర్డీఓ గారికి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. స్వచ్ఛ భారత్ యొక్క నినాదం అంటే ఏ కదం స్వచ్ఛతాకి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని, అంటే భారతదేశ పౌరులందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాలని ఆనాడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్పగా మనకు వ్యాఖ్యానించారు. అంటే మనము చెత్త వేయకుండా వేరే వాళ్ళు వేస్తున్నా కూడా ఈ యొక్క బహిరంగ ప్రదేశంలో మల మూత్ర విసర్జన చేయకుండా ఇటువంటి గొప్ప కార్యక్రమం, అంటే భారతదేశ పౌరులందరూ దీనికి సహకరించిన నాడే భారతదేశం అనేది ఎంతో అభివృద్ధి పయనంలో పయనిస్తుంది. మనం ఇప్పటి వరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, అసలు స్వచ్ఛ భారత్ అంటే ఏంటంటే 2014లో భారతదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే స్వచ్ఛ భారత్ యొక్క నినాదం ఏంటంటే ఏక్ స్వచ్ఛత ఏక్ కదం ఔర్, భారతదేశ పౌరులందరూ దీనికి సహకరించాలనే విధంగా కార్యక్రమం అనేది ఆనాడు గాంధీజీ కళలు కన్నటువంటి ఇది ఒక కళ. ఆ కళని మన భారతదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాటికి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న తరుణంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు.